మిరాజ్, నువ్వు అన్ని టేబుల్స్ని బుక్ చేసావా? నేను చెప్పాను కదా నీకు సర్ప్రైజ్ ఉందని. అదేంటా సర్ప్రైజ్? నాకు ఈరోజు బర్త్డే కూడా లేదు, మన యానివర్సరీ కూడా కాదు. సెలబ్రేషన్కి అకేషన్తో సంబంధం లేదు, ఛాన్స్ దొరికినప్పుడు చేసుకోవడమే. ఐ నో బేబీ, మన మ్యారేజ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను కూడా నా పనిలో చాలా బిజీ అయిపోయాను. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నీకు టైం ఇవ్వలేదు. సరే, ఫైనలీ నువ్వేం చేసావో నువ్వు రియలైజ్ అయ్యావు కదా. నువ్వేం అనాలనుకుంటున్నావో అనేసే, కానీ ప్లీజ్ మనసులో ఉన్న చేదు అనుభూతిని తీసేయి. మనం ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. ప్రీత్, అరే ప్లీజ్ ప్రీత్, మన రిలేషన్షిప్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. ఏమంటావు? సరే అంటున్నాను. ఎవరో నువ్వు? ఎందుకు ఆపావు? గన్ కిందకి దించు. మిరాజ్, మిరాజ్. రండి మేడం. కిల్లర్ బైక్ లో తప్పించుకున్నాడు. అది కాకుండా మిరాజ్ ఒక లీడర్, తనతో పాటు తన వైఫ్ కూడా ఉంది. ఓకే. కిల్లర్ మిరాజ్ ని మాత్రమే చంపాడు. బాడీని పక్కనున్న హాస్పిటల్కి పంపించాం. తన వైఫ్ షాక్ లో ఉన్నారు. ఇది మాత్రమే కాదు, కిల్లర్ ని చూడలేకపోయారట. మేడం, ఇక్కడ 3 బుల్లెట్స్ దొరికాయి. నేరాజ్ ఒక పాపులర్ పొలిటీషియన్ కదా, ఈ కేస్ మనకి చాలా కష్టం అవుతుంది. ప్రీత్ కి కాస్త టైం ఇద్దాం, ఆ తర్వాత మాట్లాడదాం. కిల్లర్ డీటెయిల్స్ అడుగుదాం. లవ్లీ, బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అరే అడుగుతున్నాను కదా. నాన్న, అక్క పారిపోతుంది, త్వరగా రండి. లవ్లీ ఆగు. లవ్లీ త్వరగా రారా, అది ఎంతో దూరం వెళ్ళుండదు. లవ్లీ, కుటుంబ గౌరవాన్ని నాశనం చేస్తున్నావు కదే. దీన్ని లాక్కురారా. నన్ను వదిలేయండి. సిగ్గుగా లేదు? ఇక మీదట ఇలాగ ఏదైనా చేసావో నేనే నిన్ను చంపి పారేస్తాను, అర్థమైందా? పదవే పద. ఇదిగోండి. ఇలా చూడండి, కాస్త ధైర్యం తెచ్చుకోండి. ఆయన షూట్ చేసిన వాడి మొహం మీరు చూసుంటారు కదా? లేదు, వాడు హెల్మెట్ పెట్టుకున్నాడు. బైక్ నంబర్ చూడలేకపోయాను మేడం, చూడలేకపోయాను. భయపడకు. మేడం, నా పేరు లోకేష్. నేను రాజ్ ఫ్రెండ్ని. తను బన్నీ, ప్రీత్ బ్రదర్. మిరాజ్ ఎప్పుడు అందరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలని ఆలోచిస్తూ ఉంటాడు. లోకేష్ చాలా కరెక్ట్ గా చెప్తున్నాడు మేడం. నిజంగా తను చాలా చాలా మంచివారు. మీరందరూ ఇప్పుడు షాక్ లో ఉంటారు.
చూడండి, ఈ కేసుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సాల్వ్ చేయాలి. కిల్లర్ని పట్టుకోవాలి. అందుకే మెహ్రా గారికి సంబంధించిన పర్సనల్ అయినా అఫీషియల్ అయినా ఈ కేసుకి కనెక్ట్ అయిన ఏ విషయమైనా మాకు చెప్పడానికి మీరు హెసిటేట్ చేయొద్దు. ప్రీత్, ప్రీత్, నీతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు, కానీ ఏం చేయను. తన అంత్యక్రియల కోసం ఇప్పుడు చాలా డబ్బు అవసరమవుతోంది. నా పరిస్థితి గురించి నీకు బాగా తెలుసు. నీకు ఎంత డబ్బు అవసరం? సుమారుగా 5 లక్షలు అవసరమవుతుంది. ఎందుకంటే తను లోకల్లో అందరికీ తెలిసిన వ్యక్తి. వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి పూజ అది ఇదని చేయించాల్సి ఉంటుంది. ఒక సంతాన సభ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ముందు మంచినీళ్ళు తాగు, మంచినీళ్ళు తాగు. మిరాజ్ ఇంకా రాడు. మీరు ఎంతన్నా బెల్ల కొట్టుకోండి. వాడు చనిపోయాడు. లేదు లేదు. బయట నుంచి ఎవరో డోర్ లాక్ చేశారు. త్వరగా తెరవండి నాన్న. జెస్సీ, నా తలుపుని కూడా ఎవరో లాక్ చేశారా? ఖచ్చితంగా లవ్లీ ఈ పని చేసి ఉంటుంది. నేను వచ్చేసాను. నువ్వెక్కడున్నావు? ఇంత టైం తీసుకున్నావు? నా ప్రియమైన బంగారం, మొదటి ప్రేమ బహుమతిని ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇలా చూడండి, ఇవాళ రాజకీయంలో నిజాయితీ అనేది లేకుండా ఉంది. అందరూ దేశాన్ని ఏలాలనుకుంటున్నారు. పదవి కోసం ఎవరు ఏం చెయ్యాలన్నా సిద్ధంగా ఉన్నారు. త్రిపాఠి గారు, ఎవరని మీరు సరిగ్గా చెప్పగలరా? ఇలా చూడండి, రాబోయే ఎలక్షన్లో రాజేంద్ర గారికి ఆపోజిట్ గా మేరాన్షినే నిలబెడదామని అనుకుంటారు. మీకే బాగా తెలుసు, ఈ సిటీలో రాజేంద్ర గారి కంటే ఇతనికే పాపులారిటీ ఎక్కువగా ఉంది. యువతని ఆయన ఆకర్షిస్తున్నాడు. సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మెహరాన్ షా కూడా చనిపోయారు. అది రాజేంద్ర గారికి లాభం అయ్యింది. నేను వాడిని చంపానా? ఆధారాలున్నాయా? 7 ఏళ్ల క్రితం నాగేశ్వరరావు కూడా ఇలాగే చంపబడ్డారు. ఆయన మిమ్మల్ని ఎదిరించి ఎలక్షన్లో నిలబడాలనుకున్నారు. అప్పుడు కూడా జనం మీ గురించే అనుకున్నారు. షిఫాలి సేన్ గుప్తా కపూర్. అదేంటంటే షిఫాలి, మెహరాన్ష్కి నాకు ఎటువంటి పోటీ లేదు. ఇంగ్లీష్లో ఒకటి చెప్తారు చూడు, ఫిలాసఫీ. ఆడి ఫిలాసఫీలో సమస్య ఉంది. ఏ దేశంలో అయితే జాతి మతం చూపించి ఎలక్షన్లో గెలుస్తారో అక్కడ వీడు వైద్య విద్య గురించి మాట్లాడాడు. అతని ఫిలాసఫీ ప్రజలకి బాగా నచ్చినట్టుంది.
అందువల్లే మీరేమైనా గన్ షూట్ చేయించారా? ఒక పని చేయి షిఫాలి, ముందు ఆధారాలు తీసుకురా, ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేయి. వదిలే షిఫాలి, ఎందుకు అనవసరంగా దీంట్లో తలదూరుస్తావు? నా కోసం చాలాసేపు వెయిట్ చేసావు కదా. దాంతోపాటు ఈ యూనిఫామ్ ఉంది చూడు, దాంట్లో పొగరుపోతనం ఎక్కువ ఉంది. నువ్వు ఒక పని చేయి, మెల్లిగా ఒక్కొక్క బటన్ ఓపెన్ చేయి, తర్వాత కాళ్ళని పంగజాపి కూర్చో. ఇది నా పర్సనల్ క్యాబినే. ఈ రూమ్లో సీసీటీవీ కెమెరాను లేదు, నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి ఎవరూ రారు. దీని పేరు రమ. దాంతోపాటు ఎవరు నా పక్కన ఉంటారో వాళ్ళకి పదవుల్లో ప్రమోషన్ త్వరగా వస్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని చూడు, జీవితాన్ని అనుభవిస్తావు. సరిగ్గా మాట్లాడడం నేర్చుకో రాజేందర్. ఈ రోజు నేల మీద, రేపు హాస్పిటల్లో పడుంటావు. నిన్ను నేను వదలను. నువ్వు రాజేంద్ర సింగ్ మీద చెయ్యేశావు. అవునా? నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఈ రూమ్లో సీసీటీవీ కెమెరాస్ లేవు. మిరాజ్ చాలా బాగా చదువుతాడు. యూపీఎస్సీ క్లియర్ చేసి ఐపీఎస్ ట్రైనింగ్ వద్దనే రాజకీయాల్లోకి వచ్చాడు. మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తను ఎప్పుడు ఒక మంచి ఇన్స్పిరేషన్గానే ఉన్నాడు. తను ఎప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునేవాడు, ఒక విషయంలో తప్ప. అదే నిర్ణయం? ప్రీత్ని పెళ్లి చేసుకోడు. ఏ, ప్రీతితో ఏం ప్రాబ్లం ఉంది? మీరే ఆలోచించండి. ఎవరైనా డ్రగ్ అడిక్ట్ని పెళ్లి చేసుకుంటారా? ప్రీత్ డ్రగ్ అడిక్టా? మిరాజ్, అసలు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు సమాజ సేవ లేదు, నా భార్యకే సేవ. వస్తున్నామా? మిరాజ్, అమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏం పర్లేదమ్మా, ఒక్క నిమిషం మెల్లగా. మీరు ఇక్కడే కాసేపు కూర్చోండి, నేను బెడ్షీట్ని మార్చేస్తాను. ఐఎమ్ సారీ ప్రీత్. అదేంటంటే ఇలా చూడు ప్లీజ్, నాకు నువ్వేమీ సాయం చేయక్కర్లేదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు బెల్ కొడుతుంది, నువ్వు కూడా స్కూల్ పిల్లర్లాగే పారిపోతావు. ప్రీత్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆవిడ మా అమ్మగారు, ఆవిడని చూసుకోవడం నా బాధ్యత. సరే, నేను నీ భార్యని మిరాజ్. భార్య కోసం నీకు అసలు బాధ్యతలు లేవా? ప్రీత్, ఈ రోజు వరకు నేను నీ దగ్గర ఏమీ దాయలేదు. నా లైఫ్ గురించి పూర్తిగా నీకు ముందే తెలుసుగా. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే నీకు మంచిదే. ఇలా చూడు, మనం పెళ్లి చేసేసుకున్నాం, తర్వాత ఏం చేయబోతున్నావు? నువ్వు నా కోసం ఇల్లు వదిలి వచ్చేసావు, నేను ఒంటరిగా వదిలేస్తానా ఏంటి? ఈడే కార్లు దొంగలిస్తాడు. ఉంటానండి. రారా రారా చేతి
నేనేం దొంగని కాదు, ఈ కార్ నాదే. నా కీ పోయింది, అందుకే ఇలా ఓపెన్ చేశాను. అలాగా? నువ్వు పోలీస్ వా రౌడీవా? ఎందుకు ఇలా చేస్తున్నావు? రౌడీ అంటే ఎవరో చూపిస్తా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కార్ ఓపెన్ లో ఉంది, లాక్ చేయండి. ఒక నిమిషం ఆగు. మేడం, ఫోరెన్సిక్స్ మెహరాన్ ఫోన్లోంచి అన్ని డేటాలు తీశాను. ఇందులో కాపీ ఉంది. ఓకే మేడం, ఒకడు దొరికాడు. కార్ దొంగ. కార్ దొంగ? ప్రీతితో కూడా కనెక్షన్ ఉంది. పద. ఏం మేడం, ఇంట్రాగేషన్ రూమ్ లో ఏసీ కూడా లేదా? కావాలని చెప్పండి, మీకోసం నేను ఒక మంచి సెకండ్ హ్యాండ్ ఏసీ ఇప్పిస్తాను. లక్కు ఎయిర్ కండిషనర్ కాదు. నీ కండిషన్ గురించి ఆలోచించు. నీ మీద మర్డర్ ఛార్జ్ ఉంది. ఆయన ఒక పాపులర్ లీడర్. నువ్వు బాగా ఇరుక్కున్నావు. జోక్ చేస్తున్నారా మేడం? నాకు అర్థమవుతోందిలే. ఊరికేలా పిలిచి బెదిరించి భయపెట్టే ఫార్ములా చాలా పాతది మేడం. మేమెవరిని బెదిరించాం. స్ట్రైట్ గా షూట్ చేసేస్తాం. మేడం, అసలు నేను ఏం తప్పు చేశానని ఎందుకు నన్ను ఈ మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు? నటించడం వాపరా. ఒక్కసారి ఇది చూడు, తర్వాత చెప్పు. తన్ని తెలుసా? నీకు మేరా వైఫ్ కి ఏదో కనెక్షన్ ఉందని అంటున్నాడు. ఏంటి యాదవ్, నేను చెప్పాను కదా, లక్కు లాంటి నీచమైన మనిషితో ప్రీత్కి ఎందుకు కనెక్షన్ ఉంటుంది? హలో మేడం, నేను మీరు అనుకున్నట్టు కాదు. నెలకి 1,00,000 సంపాదిస్తాను. ఆ ప్రీత్ నన్ను చూసుకోవడం ఏంటి? నిజానికి నేను తనని బాగా చూసుకోగలను. నిజాన్ని నువ్వే చెప్పేశావు. ఇప్పుడు చెప్పు, కార్ దొంగవి, నీకు తనకి ఏమిటి కనెక్షన్? అంటే తన పెళ్లికి ముందు నేను తనకి డ్రగ్స్ అప్లై చేసేవాడిని. తను ఒక డ్రగ్ అడిక్ట్. తనకు కావాల్సిన సరుకు దొరుకుతుంది, నాకు నా ఎంజాయ్మెంట్. కానీ మా ఇద్దరి గురించి ప్రీత్ వాళ్ళ తమ్ముడికి తెలిసినప్పుడే తను మిరాజ్తో ప్రీత్కి పెళ్లి చేసేసాడు. అప్పుడు నెమ్మదిగా తను డ్రగ్స్ని కూడా తగ్గించింది, నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. అంతే, ఇక నేను అప్పటి నుంచి డ్రగ్స్ అప్లై చేయడం మానేశాను. ఏ మజునో, ప్రీత్ రికార్డ్స్ తీసి చెక్ చేసాం. పెళ్లి తర్వాత కూడా నీకు తనకే కనెక్షన్ ఉంది. సార్, ప్రీతే సోషల్ మీడియాలో నన్ను వెతుకుంటూ వచ్చింది. అప్పుడే నాకు కాల్ చేసింది. లక్కు, ప్లీజ్ నా మాట విను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపో. మనమిద్దరం దూరంగా వెళ్ళిపోదాం. ఇంకొక విషయం, నేను ఒంటరిగా రాను. మిరాజ్ డబ్బు నగలతోనే వస్తాను. ప్రీత్, నువ్వు కొంచెం వెయిట్ చేయి, నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. అవును ప్రీత, నువ్వు తెచ్చే బంగారం ఎంత ఉంటుంది? మీ ఆయనకి మీ మీద డౌట్ వచ్చింది, అందువల్ల మీరు మీట్ అవ్వలేకపోయారు. మీరిద్దరు మేరాజ్ని మర్డర్ చేయాలనుకున్నారు. ఇది చాలా అన్యాయం. ఒక మహిళ వై ఉండి మరో మహిళ మీద దారుణంగా నిందలు మోపుతున్నావు. వాడెవడో చెప్పాడని మీరు ఎలా నమ్ముతారు? వాడు అబద్ధం చెప్పాడు, నోటుకొచ్చిన కట్టుకథ చెప్పాడు. అదే నిజం. ఏంటి? ఇదే నిజం బన్నీ. లక్కుకి నాకు అఫైర్ ఉండింది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? లక్కు ఒప్పుకున్నాడు, మేరాజ్ని తనే చంపాడట, ప్రీత్ చెప్పినందువల్ల. అది నిజం కాదు. లక్కు మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు. నేను లక్కుని జస్ట్ ఉపయోగించుకున్నాను. అప్పుడే మిరాజ్ తెగించి విడిపోగలను. కానీ ఎందుకు? మీ భార్యాభర్తల మధ్య రిలేషన్ బాగోలేదా? నాకు తనకి దయా, పశ్చాత్తాపం అలాంటి బంధమే ఉండింది. నేను తనకి కేవలం సోషల్ ప్రాజెక్ట్ని. నాలాంటి మత్తులో ఇరుక్కున్న అమ్మాయికి ఒక జీవితాన్ని ఇచ్చాడు. బన్నీ, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు. ప్రీత్ని పెళ్లి చేసుకోబోతున్నానంటే నాకే చాలా సంతోషంగా ఉంది. డ్రగ్కి అడిక్ట్ అయిన ఒక అమ్మాయికి నేను జీవితాన్ని ఇవ్వబోతున్నాను. మిరాజ్ ది గ్రేట్ మమ్మల్ని పాపంగా చూసేవాడు. వాడికి వాడి అమ్మ, నేను, నా తమ్ముడు, మేమందరం వాడికి రుణపడి ఉన్నాం. బన్నీ, నీకోసం తనేం చేశాడు? మేడం, దీనికి పిచ్చి పట్టినట్టు ఉంది మేడం. పని పాట లేకుండా ఉన్న నాకు తనే మొబైల్ స్టోర్ని ప్రారంభించి పెట్టారు. మిరాజ్ అందరి మీద ప్రేమ చూపించలేదు, దయ చూపించాడు. ఈ దయా దాక్షణ్యంతో జీవితం కొద్ది రోజుల తర్వాత మనలో చిరాకు పుట్టిస్తుంది. ఇందులోంచి తప్పించుకోవడానికి నేను లక్కు సహాయాన్ని కోరాను. కానీ నేను మిరాజ్ని చంపలేదు. నాకు లక్కుని తెలిసినంత వరకు తను ఇలా చేసే అవకాశం లేదు. లైట్ గా ట్రాక్ వేరే ఎటో వెళ్తుంది. నాకెందుకనో ఈ ప్రీత్ ఇంకా బన్నీ మన దగ్గర చాలా దాస్తున్నారు. వీళ్ళిద్దరూ లుధియానా నుంచి వచ్చిన బ్రదర్ అండ్ సిస్టర్. సరేలే, మనం ఈ పజిల్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. వీళ్ళిద్దరిలో ఎవరు ఇరుక్కుంటారు, ప్రీతా బన్నీయా? హే, నేనే.
నా కోసం టైం దొరికిందా? నాకు నువ్వు దొరికావు కదా. నువ్వు లేకుండా రోజు మొత్తం ఒంటరిగానే ఉన్నాను, కానీ ఇంటికి లేటుగా వస్తున్నావు. సరే, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు మొబైల్ స్టోర్లోనే ఉంటున్నావా లేక తప్పుదారి పెడుతున్నావా? ఎవరో వెళ్ళి చూసిరా, నేను ఇలాగా ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి భోంచేద్దాం. ఏంటి నువ్వు ఇంకా ఆ కేసు మీదే ఉన్నావా? నీకు ఏ సస్పెక్ట్ దొరకలేదా? సస్పెక్ట్స్ ఉన్నారు, అందరికీ మోటివ్ కూడా ఉంది, కానీ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఐఎమ్ లూజింగ్ మై ఆబ్జెక్టివిటీ. కరెక్ట్ డైరెక్షన్ దొరకడం లేదు. ఐ థింక్ తన ప్రాణాలకి ప్రమాదం ఉందని నిరాజ్కి తెలుసుండొచ్చు కదా. అదెలా? షిఫాలి, ఎవరైతే పబ్లిక్తోనూ పొలిటీషియన్తోనూ కలిసి ఉంటారో వాళ్ళ బ్రెయిన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న డేంజర్ని అర్థం చేసుకుంటారు. మెహరాజ్ గారికి ఈ విషయం తెలుసుంటే, ఆయన ప్రాణాలకి ప్రమాదం ఉందని అనుకునుంటే ప్రికాషనరీ స్టెప్స్ తీసుకొని ఉండాలి కదా. కరెక్ట్. ఒకవేళ మిరాజ్ పార్టీ ప్లేస్లో నేను ఉండుంటే నాకు ఎవరి నుంచి ప్రమాదం ఉందో వాళ్ళకి వ్యతిరేకంగా సాక్షుల్ని సంపాదించేవాడిని. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. బిగ్ సెన్స్. కానీ ఇక చాలు. గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ టు బోత్ ఆఫ్ us. మేడం, ఫోరెన్సిక్స్ మెహరాన్ ఫోన్ లోంచి అన్ని డేటాలు తీశాను. ఇందులో కాపీ ఉంది. పారు, నేను నీకు ఒక అడ్రస్ పంపించాను. రేపు ఉదయం 9 గంటలకి ఈ అడ్రస్లో మీట్ అవుదాం. 9 AM షార్ప్. మెహర్, ఐ రియల్లీ లవ్ యూ. ఒక్క నిమిషం. ఒక్క కిస్కి 500 తీసుకుంటాను. అలాగే 2 కిస్సులకి 800. ఏంటిది? మెనూ కార్డ్ రెడీగా పెట్టుకున్నావా ఏంటి? అలాగే నువ్వు 1000 రూపాయలు ఇచ్చావనుకో, నా పై టాపు విప్పేస్తాను. 3000 ఇచ్చావనుకో, మొత్తం అన్ని విప్పేస్తాను. నా పర్సు తీసుకో. నీ మెనూ కార్డ్ని నేను తీసుకుంటాను. మెహర్, లోపల ఎవరు? నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఏం కావాలి? వీడెవడు? తప్పుకో. ఎవడు వీడు? నీ రూమ్ లో ఏం చేస్తున్నాడు? ఎవరా నువ్వు? అరే ఏంటిది? ఏంటి డబ్బు? వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. ఏంటది? ఏంటది? నీకు డ్రగ్స్ అలవాటు ఉందా? నాలుగేళ్ల క్రితం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఒక బిల్డింగ్ పడిపోయింది. అప్పుడు 7 వర్కర్స్ చనిపోయారు. అప్పుడు మెహరాజ్ గారు మిమ్మల్ని ఎదిరించి PIL ఫైల్ చేశారు. అప్పుడు మీకు హైకోర్టు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. వర్కర్స్ ఫ్యామిలీస్కి కాంపన్సేషన్గా డబ్బు, ప్లాట్ ఇవ్వాల్సి వచ్చింది. పెద్దనా, ఇప్పుడు ఇదే మీ చోటు. ఇక్కడ మీకు సొంత ఇల్లు రాబోతుంది. మేడం, అది కోర్టు పనులని నా వకీలు చూసుకుంటారు, నేను చూసుకోను. అప్పుడు మెహరాజ్ని బెదిరించింది మీ వకీలేనా? చూడు, నువ్వు నీ పని మాత్రం చూసుకోవడానికి నీకేం కావాలి? పాపం నువ్వే అడుగుతావులే, నేను చెప్తాను. అమ్మ పేరు మీద ఊర్లో ఒక అద్భుతమైన పెయింట్ హౌస్, 50 లక్షల క్యాష్. దీంతో కూడా నీ కడుపు నిండకపోతే నేరుగా నీ కడుపులోకి బుల్లెట్ని తిప్పుతాను. నన్ను మీరు ఖచ్చితంగా డబ్బులతో కొనలేరు జుంజున్ వాళ్ళ. దయచేసి మీరు ఆ పేదవాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వండి.
ఈ వాయిస్ మీదే కదా, చెప్పండి. ఎవరో మీ వాయిస్ ని మిమిక్రీ చేశారని చెప్పకండి. ఈ గొంతు నాదే, కానీ మీరు దేన్ని ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే నాకు కూడా కాస్త కోస్త చట్టం తెలుసు. అంటే కోర్టులో ఈ ఆడియో రికార్డింగ్ యాజ్ ఎవిడెన్స్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. ఇలా చూడండి మిస్టర్, మీరెందుకు కోర్టు వరకు వెళుతున్నారు? నేను మీకు డీటెయిల్గా చెప్తానుగా మేం మిమ్మల్ని ఏం చేస్తామనేది. ఏయ్, నేను నీ ఇంట్లో సిబిఐ ఈడీ రైడ్ జరిపిస్తాను. నిన్ను మొత్తం నాశనం చేస్తాను. నేను చెప్పింది కనుక జరగలేదనుకో, నా పేరే మార్చుకుంటాను. ఇక్కడ ఏం తరిచినా ఎవరికి వినిపించదు. ఇప్పుడు విట్నెస్ కూడా ఉంది. నీ పని అయిపోయింది. ఎవరు విట్నెస్? ఎందుకు చీకట్లో కూర్చున్నారు? తనేదైనా తప్పు చేసిందా? తన గురించి పట్టించుకోవద్దు, తను చిన్నపిల్ల. రంజిత, తనకిప్పుడు 16 ఏళ్ళు వచ్చేసాయి, కానీ ఇప్పటికీ తను నన్ను నాన్నగా అంగీకరించడం లేదు. నాకు తెలిసి మనం లివింగ్లో ఉండడం తనకు అస్సలు నచ్చలేదు. కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ అమర్, నీకోసం ఇందులో మెహర్ని యూజ్ చేసుకోకు. మనమిద్దరం కలిసే ఉన్నాం, ఎందుకంటే మనకు ఆ అవసరం ఉంది. సరే, మనకొక ఆఫర్ వచ్చింది, అది వెంటనే మనం ఫినిష్ చేయాలి. మిగతా డీటెయిల్స్ గురించి రేపు మాట్లాడదాం. యాదవ్ సార్, ప్రీత్ ఒక డ్రగ్ అడిక్ట్. ఆవిడ ట్రీట్మెంట్ తర్వాత ఆవిడ ఆరోగ్యం చాలా మెరుగుగా ఉంది. ఆన్ రికార్డ్ ఆవిడ మీద ఏ కేసు లేదు. కానీ ఒకటి, ప్రీత్ వాళ్ళ తమ్ముడు బన్నీ మీద అతని మీద ఒక కేసు ఫైల్ అయింది. బన్నీకి వ్యతిరేకంగా ఏమైంది? కిడ్నాపింగ్. ఇదే కేసుకి సంబంధించిన ఫైల్. ఆంటీ ప్లీజ్ ఇదిగోండి, తినండి. మిరాజ్ ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మీరు తినకపోతే బాధపడతాడు. లోకేష్, ఇక నువ్వు అమ్మ గురించి దిగులు పడాల్సిన అవసరమేమీ లేదు. నేను ఎవరి కోసం ఫుల్ టైం నర్స్ని అపాయింట్ చేశాను. నువ్వు ఇక రాకపోయినా పర్వాలేదు. ప్రీత్, ఇప్పుడు అమ్మకి కావాల్సింది నర్స్ కాదు, మనం. సరే, నేనున్నాను కదా. నేను తన కోడల్ని. ఎవరిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు బన్నీ ఇక్కడే ఉన్నాడు. వాడు అమ్మని బాగా చూసుకుంటాడు. నువ్వు ఇక బయలుదేరచ్చు. ఒక సంవత్సరం క్రితం బన్నీ ఇంకా లవ్లీ లుధియానా నుంచి వచ్చేసారు. ఖచ్చితంగా ఢిల్లీయే బన్నీకి మంచి చాయిస్ అయి ఉంటుంది. ఢిల్లీలో సేఫ్ గా ఉందామని అనుకుని ఉంటాడు. ఇక్కడ మెహరాన్ షేప్ పాపులర్ గా ఉన్నాడు. రైట్. కానీ ఇవేవీ జరగలేదు. 6 నెలలు బానే ఉంది. ఉన్నటువంటి ఒకరోజు లవ్లీ బ్రదర్ ఇంటికి వచ్చేశాడు. కత్తితో పొడిచి తన్ని చంపేశాడు. సీసీటీవీలో అంతా క్లియర్గా ఉంది. నా సిస్టర్ లవ్లీని నేనే చంపేశాను. నేను చాలా పెద్ద పాపాన్ని మూటగట్టుకున్నాను. ఈ పాపానికి తగిన శిక్షని నేనే విధించుకుంటున్నాను. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. కానీ మెహరాన్ కి ఈ మర్డర్ కి ఏంటి సంబంధం? కరెక్ట్ గా అడిగావు. నీకేమైనా లింక్ దొరికిందా? ఇప్పటి వరకు దొరకలేదు. ఎవరితో మీటింగ్ లో ఉన్నావు? క్యాబిన్ నుంచి ఎవరు బయటికి వెళ్ళినట్టుగా లేరు. బ్యాక్ డోర్ లోంచి బయటికి పంపించాను. అది ఆడదే అయి ఉంటదిలే. ఎవరది? రాజేంద్ర, నీకున్న ఈ కేవలమైన బుద్ధి వల్లే నీ పార్టీ నీకు టికెట్ ఇవ్వకుండా పోయింది. టికెట్ వల్ల ఏమొస్తుందిలే. మిరాజ్ కి మీరు టికెట్ ఇద్దాం అనుకున్నారు,
ఏమైంది? ముందే వాడికి టికెట్ పైకొచ్చింది. ఈరోజు ఒక ఆఫర్తో ఇక్కడికి వచ్చా. ఇందులో మీకు లాభం ఉంది. మీరాజ్ కన్నా మీ పార్టీలో మంచి క్యాండిడేట్లు ఎవరూ లేరు. ఎలక్షన్లో కూడా గెలవలేరు. కానీ ఆ పని నేను చేస్తా. మీ పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తా. కొంచెం అవకాశం ఇవ్వండి, ఆలోచించి చెప్తా. బాగా ఆలోచించండి, బుర్రని బాగా పిండండి. నేను బోల్డ్ అని ప్లాన్స్ వేసి ఉంచా. సోలంకి బండి ఇక్కడే ఆపై నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళతాను. సోలంకి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీకు లేట్ అవుతుంది. అలాగే మ్యామ్. మ్యామ్ మీకే కలదుగా. ఆ కారు ఎవరితో చూడండి. కంట్రోల్ రూమ్, ఒక సిల్వర్ కలర్ కార్ ఇప్పుడే గ్యాంగ్ రోడ్ నుంచి వెళ్తోంది. నంబర్ ప్లేట్ కూడా లేదు. ఏంటి వీడియో కాల్ చేస్తున్నావు? ఏమైంది నీకు? నువ్వు బానే ఉన్నావుగా? నీకు ఎక్కడ దెబ్బ తగిలింది చూపించు. సరేలే, నీకు తెలిసిపోయిందా? నాకంటూ కొన్ని సోర్సెస్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు మాట మార్చుకే. ఆ బండి గురించి ఏదైనా తెలిసిందా? ఇంతవరకు తెలీదు, కనిపెట్టాలి. రాజేందర్కి క్రిమినల్ రికార్డు ఉంది. రాజకీయాల్లోకి రాకముందు డబ్బుల్ని లాక్కునేవాడు. అందుకని ఖచ్చితంగా ఇది వాడే చేసుంటాడు. రాజేందర్ మీద అనుమానం ఉంది, దీపక్ జుంజున్వాలా మీద అనుమానం ఉంది. ఆ దీపక్ జుంజున్వాలా అయితే నన్ను బెదిరించాడు. నా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే జుంజున్వాలా వాళ్ళ లీగల్ టీం యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారట. ఏమండి, పారు నాకు కాల్ చేస్తోంది, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్ బాయ్. పారు చెప్పు. మేడం, విన్షో ప్రైవేట్ లిమిటెడ్ లో మెరాన్ కి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వేసి ఉంది. ఫైల్ తీయమని మేనేజర్ కి చెప్పి ఉంచాను. యాదవ్ సార్ కూడా అప్డేట్ చేశాను. ఆయన అక్కడికి వచ్చేస్తారు. ఎస్ మ్యామ్. మేరన్స్ గారికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ మన దగ్గరే ఉందండి. దాదాపుగా 6 నెలల క్రితం దాన్ని క్లెయిమ్ కూడా చేశారు. కానీ దాన్ని మేము రిజెక్ట్ కూడా చేశాం. ఏ బేసిస్ మీద రిజెక్ట్ చేశారు? మ్యామ్, అది యాక్సిడెంటే కాదు, ఆయన్ని ఎవరో అటాక్ చేశారండి. హత్య చేయాలని చూశారు. మీకు దెబ్బ తగిలిందని చెప్పారు, అందుకే చూడటానికి వచ్చాం. అది కాకుండా యాక్సిడెంట్ అయిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా వచ్చిందండి. క్లెయిమ్? బట్ నేను క్లెయిమ్ చేయలేదా? ఓ, ప్రీత్ మేడమే చేశారు. అది యాక్చువల్లీ హాస్పిటల్ ఖర్చుని మనం కవర్ చేసుకోవచ్చని అనుకున్నాను. సారీ, కానీ మేము దీన్ని రిజెక్ట్ చేసేసాం. ఇది కంపెనీ రూల్స్ కి వ్యతిరేకంగా ఉంది. మేనేజర్ సార్, ఈ అటాక్ గురించి మీరు బయట ఎక్కడ చెప్పకండి. ఎందుకంటే మీడియాకి ఈ విషయం తెలిస్తే దీన్ని పెద్ద చేసేస్తారు. అంటే ఇంతకు ముందు కూడా ఇతన్ని కొట్టారు మేడం. అసలు విషయం ఏమిటంటే ప్రీత్, లోకేష్, బన్నీ ఎవరు మనతో ఈ విషయం చెప్పలేదు. ఒకవేళ ఈ ముగ్గురులో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారేమో. మనం మన స్టైల్లో తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్లో ఆ డేట్ తెలుసుకోండి. మెహరాజ్ ఫోన్ ఆ డేట్లో ఏ లొకేషన్లో ఉందని మీరు తెలుసుకోండి. మేడం, లోవారి పబ్లిక్ పార్టీకి హఠాత్తుగా త్రిపాఠిని పిలిపించారు క్యాండిడేట్ పేరు అనౌన్స్ చేయడానికి. మేమందరం కూర్చొని మాట్లాడి అందరి నిర్ణయంతో ఈ తీర్మానాన్ని మేము చెప్పబోతున్నాం. మేరాజ్ పార్టీకి బదులుగా ఈసారి ఎలక్షన్ టికెట్ని వారికి భార్య అయిన ప్రీత్ బాటీ గారికి ఇస్తున్నాం. నేను త్రిపాఠికి, మిగతా మెంబర్స్ కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా భర్త మిరాంజ్, ఆయనకంటూ కల ఉండేది ఇక్కడున్న ప్రజలకి మంచి చెయ్యాలని. ఒకవేళ ఈ టికెట్ కోసం ప్రీత్ మెహరాజ్ని ఏమైనా చేసుంటుందా? దీంతో పాటు ఢిల్లీ పోలీసుని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. నా భర్తని చంపిన వాళ్ళని మీరు త్వరలోనే అరెస్ట్ చెయ్యాలి. ఇది మీరు నాకు ఏమైనా తెలిసిందా? మేడం, షేదర్ కామ్రే ఒక మనిషి 4 నెలలుగా కనిపించట్లేదు. నువ్వు వెళ్ళు, నేను పేపర్స్ రెడీ చేసుకుని నేను అక్కడ వచ్చి కలుస్తాను. మా దగ్గర సర్చ్ వారెంట్ ఉంది, నువ్వు తప్పుకుంటే నీకే మంచిది. సులంగి, ఇంటి మొత్తాన్ని చెక్ చేయండి. అటు చూడండి సార్. పైకి ఎందుకు వెళ్తున్నారు? ఏంటి ఇదంతా?
మేడం అది రూమ్ కాదు, డ్రగ్ గోడౌన్లా ఉంది. నార్కోటిక్ టీంకి ఇన్ఫార్మ్ చెయ్యి. యాదవ్ మొత్తం సీల్ చెయ్యి. ఓకే మేడం. ప్రీత్, నువ్వు మాతో రా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఎలక్షన్లో నుంచోవాలని అనుకుంటున్నావు కదా, మర్చిపో. ఎందుకంటే ఈ విషయం మీడియా వరకు పోతుంది. నేను మిరాజ్ని చంపలేదు, కానీ కేదార్ దగ్గర నేను డ్రగ్స్ కొనేదాన్ని. యాక్చువల్లీ నాకు ఆ రోజు లక్కు దగ్గర దొరకలేదు. అప్పుడు నన్ను వాడు కేదార్ని కాంటాక్ట్ అవ్వమన్నాడు. వాడి దగ్గర నుంచి డ్రగ్ కొనుక్కోవడానికి నేను మీరట్కి వెళ్ళాను. మేరాజ్కి ఈ విషయం తెలిసిపోయింది, రైట్? నేను మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్నానేమోనని మిరాజ్కి అనుమానం వచ్చింది. అందుకని వాడు నన్ను ఫాలో అవుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి మిరాజ్ని భయంకరంగా కొట్టారు. అయినా సరే వాడి గుణం మార్చుకోలేదు. నీకు విసుగొచ్చింది. నీ డ్రగ్స్ అలవాటికి మేరాజ్ అడ్డుగా నిలబడ్డాడు. అందుకే అతన్ని చంపించావు, రైట్? నిజం కాదు. ఎవరైనా పొలిటీషియన్స్ నీకు సాయం చేశారా? మేరాజ్కి బదులుగా నువ్వు ఎలక్షన్స్లో నిలబడొచ్చు అన్నారా? నేను మిరాజ్ని చంపలేదు. దాంతోపాటు ఈ పార్టీ సీటు ఇవి నేను మిరాజ్ కోరికని తీర్చడానికే ఇవన్నీ చేస్తున్నాను. ప్లీజ్ నన్ను మీరు నమ్మి తీరాలి. ఇన్ఫాక్ట్ నేను నిజమే చెప్తున్నాను. మేరాజ్ వంటి మనిషినే నువ్వు మోసం చేశావు. నిన్నెవ్వరూ నమ్మరు. ప్రీత్, లక్కు, రాజేందర్, దీపక్ జుంజున్వాలా, డ్రగ్ సప్లయర్ కేదార్, బన్నీ సస్పెక్ట్స్ పేరు మీద ఇంతమంది ఉన్నారు. కానీ ఎవరు చంపారో ఎటువంటి ఆధారాలు లేవు. మేడం, మనం మన స్టైల్లో అందరినీ ఎంక్వైరీ చేశాం, కానీ మనకేమీ దొరకలేదు కదా. మెరాన్షికి సంబంధించిన 2 years కాల్ రికార్డ్ని చెక్ చేశాం, కానీ అక్కడి నుంచి ఏ లీడ్ దొరకలేదు. ఈ సిచ్యువేషన్ మనకి ఫ్రస్ట్రేటింగ్గా ఉంది. నేను పర్సనల్గా ఎంతో గిల్ట్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే విక్టిమ్కి న్యాయం జరగడం లేదు. ఒక తల్లికి కొడుకు లేకుండా పోయాడు, కానీ మనమేం చేయలేకపోతున్నాం. విత్తనం వేసిన చోట చెట్టు మొలిసింది. ఇప్పుడు నువ్వు నేను కలిసి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇది నా కూతురి జాతకం అండి. ఈ చిన్న వయసులోనూ తను విధవైంది. ఒంటరిగా ఈ లోకంలో జీవించాలంటే చాలా కష్టం. చెప్పాలంటే నా కూతురు ఇంకా చిన్నపిల్లలాగే ఉంది. అందుకని ఇంకొక పెళ్లి చేసి పెడదామని అనుకుంటున్నాం. ఈ ఒక్క విషయంలో మేము అదృష్టవంతులం, ఎందుకంటే ఇటువంటి మంచి కుర్రాడు మాకు దొరికాడు. నా బ్రదర్ మొదటి భార్య పెళ్లైన 2 ఏళ్లకే ఆవిడ చనిపోయారు. అందువల్లే మేము మా బ్రదర్ కి 2వ పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. సో నేను కూడా సంతోషంగా ఉన్నాను, అమ్మాయి కూడా చాలా సంతోషంగా ఉంది. మా బ్రదర్ కి ఇంత మంచి అమ్మాయి దొరికింది. ఏమంటా సమర్, అంతే కదా? ఇటువంటి సంతోషమైన సమయంలో ఒక సెల్ఫీ తీసుకుందాం. అందరూ ఇటు చూడండి. మేడం, ఒక పాత కేసు ఫ్రెష్ న్యూస్ వచ్చింది. ఏమిటా కేస్? మెరాజ్ పార్టీ మర్డర్ కేస్. 1 year తర్వాత కేసు గురించి ఏం తెలిసొచ్చింది? నోయిడాలో ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది. అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు. అబద్ధపు పెళ్లిళ్లు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది వాళ్ళ ఫొటోస్. నోయిడా పోలీసులు వాళ్ళకి లుక్అవుట్ నోటీస్ ని పంపించారు. ఎవరు వీళ్ళ ముగ్గురు? మెరాజ్కి వీళ్ళకి ఏమిటి సంబంధం? మేడం, ఈ ఫోటోలో ఉన్న పెళ్లి కొడుకు ఇతన్ని జాగ్రత్తగా చూడండి. ఇంతకు ముందు వీడిని చూసాం. గుర్తురావడం లేదు. ఎవరితను? ఎక్కడ చూసాం? లవ్లీ. ఆ అమ్మాయిని తన కజినే మర్డర్ చేశాడు. గుర్తుందా మేడం? సీసీటీవీ ఫుటేజ్లో ఆ అబ్బాయి ముఖాన్ని చూసాం. ఈ అబ్బాయి అతనే, లవ్లీ కజిన్ దల్వీర్. దల్వీరా? వీడు సూసైడ్ చేసుకున్నాడనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడే సార్. ఈ కేసు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. యాదవ్, పారు, వీళ్ళ ముగ్గురిని కనిపెట్టండి. అలాగే మేడం.
మేడం, ఆ లేడీ గురించి తెలిసింది. తన పేరు రంజిత. తను ప్రాస్టిట్యూషన్ బిజినెస్ చేసేది. తన్ని పట్టుకోవడానికి పెద్ద ఎస్కాట్ కావాలి, ఎందుకంటే ప్రజల్ని మోసం చేయడం మొదలుపెట్టింది. వలవేసి పట్టుకోండి. 5,000 ఇస్తాను, కానీ చోటు మాత్రం సేఫ్గా ఉండాలి. దాని గురించి మీరు దిగులు పడద్దు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. హోటలా లేక? అరే వద్దొద్దు, హోటల్ వద్దు. పోలీసులు రాని చోటు నాకు కావాలి. అర్థమైంది. పదండి, ఒక మంచి చోటుకి తీసుకువెళ్తాను. ఇదే మా ఇల్లు. ఇది చాలా సేఫ్గా ఉంటుంది. ఇంతకంటే సేఫ్ ప్లేస్ ఇంకోటి ఉంది. అదెక్కడా? జైలు. పారు, సోలంకి లోపలికి ఇల్లు మొత్తం సర్చ్ చేయాలి. ఓకే సార్. ఓ, నువ్వు ఇక్కడే కూర్చున్నావా? పోదా. నా అసలు పేరు దల్వీర్. లవ్లిన్ మా చిన్నాన్న బల్జీత్ కూతురు, జెస్సీకి చెల్లెలు. ఎప్పుడైతే లవ్లిన్ బన్నేతో పారిపోయిందో అప్పుడు మా చిన్నాన్న కృంగిపోయారు. నేను ఆయన చూసి తట్టుకోలేకపోయాను. మీ అంకులే నిన్ను ఇలా చేయమని చెప్పారా? ఆయన నాకు చెప్పలేదు, కానీ ఆయన మనసు నేను అర్థం చేసుకున్నాను. అందువల్ల లవ్లిని నేను చంపేశాను. తర్వాత సూసైడ్ అనే ప్లాన్ వేశాను. అప్పుడే కదా మీ నుంచి నేను తప్పించుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టగలను. నీ డెడ్ బాడీ అని ఇంకొక శవం అక్కడ ఉంచావుగా, అదెవరు? అది నాకు తెలీదు. ఎవడో తాగుబోతు. వాడిని షాప్లో కలిశాను. వాడికి నా డ్రెస్ ఇచ్చి ట్రక్ వచ్చే సమయంలో తోసేశాను. నీ ప్లాన్లో బల్జీత్, జెస్సీ కూడా ఉన్నారా? అందుకే బల్జీత్ నువ్వు చనిపోయినట్టు నటించాడా? లేదు, వాళ్ళకి ఏమీ తెలీదు. డ్రెస్సును చూసి వాళ్ళు కూడా మోసపోయారు. పైగా సూసైడ్ నోట్ కూడా ఉంది కదా. మిరాజ్ని ఎందుకు చంపావు? లవ్లీ ఇల్లు వదిలి పారిపోయే ప్రయత్నం చేసి దొరికిపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు. మన కుటుంబ పరువు తీయడానికి సిద్ధమైపోయావా? మీరిద్దరూ పెద్దవాళ్ళే. మీ జీవితాన్ని ఎలా జీవించాలి అనేది మీ చేతుల్లోనే ఉంది. మీకు ఢిల్లీలో ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఇకపోతే ఈ పెళ్లి, ఇల్లు వీటి గురించి నేను చూసుకుంటాను. చల్లగా ఉండండి. కంగ్రాట్స్. ఇకపై ఇదే మీ కొత్త ఇల్లు. రండి. అద్దె గురించి ఏం దిగులు పడకండి. 3 నెలల అద్దె అడ్వాన్స్గా ఇచ్చేశాను. థ్యాంక్స్ మేరాన్ చెన్నయ్య. మీరు ఇలా చేసిండకపోతే మీ ఇద్దరం ఒకటయ్యే వాళ్ళం కాదు. అంతేకాదు, మీ మ్యారేజ్ అప్లికేషన్ని కోర్టులో కూడా ఇచ్చేశాను. త్వరలోనే మీరిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ అవుతారు. లవ్లిన్ ప్లాన్ ఎప్పుడు సక్సెస్ అయ్యేది కాదు, కానీ ఆ మెహరానే తనకి సపోర్ట్ చేశాడు. మా చిన్నాన్న చాలా బాధపడ్డారు. మా కుటుంబం పరువు మొత్తం పోయింది. దానికి కారణం మెహరాజే. కోపంగానూ ఉంది, నాకు పాపంగానూ ఉంది. ఎంత నీచమైన ఆలోచనలు. మీ చెల్లెలంత పెద్ద తప్పేం చేసింది? తను ఒక మేజర్. నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకునే హక్కు తనకి ఉంది. ఇంకొకరి జీవితాన్ని డిసైడ్ చేయడానికి నువ్వెవరివిరా? మీ బాబాయ్ పేరు చెప్పి నువ్వు తప్పు చేశావు. ఇది తెలిస్తే ఆయన కూడా నిన్ను అసహించుకుంటారు.